హాయ్ అండి. సమాజమే నా తరగతిగా భావిస్తున్నానండి. ఎందుకంటే నేను రిటైర్డ్ అయ్యాను కదా! 35 సంవత్సరాలు చేశాను. గవర్నమెంట్‌లో 30 ఇయర్స్ అండ్ ప్రైవేట్‌లో 5 ఇయర్స్ చేశాను. టోటల్ 35 ఇయర్స్ నేను స్టూడెంట్స్‌తోనే మరి ఉన్నాను. ఎక్కువ హై స్కూల్‌కి నేను టీచ్ చేశాను. మరి యంగ్ పిల్లలు, యువతకు రానయ్యున్నటువంటి ఆ పిల్లలతో నాకు ఎక్కువగా సన్నిహితంగా ఉండేది. వారికి నా లీజర్ టైంలో కూడా నేను ఎక్కువగా వాళ్ళకు చెప్తూనే ఉండేది. నేను స్టాఫ్ రూమ్‌లో ఎక్కువ కూర్చునేది కాదు. ఎవరైనా టీచర్స్ రాకపోయినా సబ్‌స్టిట్యూట్‌గా వెళ్ళి కూడా నేను జనరల్ నాలెడ్జ్ ఇలాంటివి వాళ్ళకు చెప్పేదనమాట. సో, అలవాటు పడినటువంటి ఆమెను ఇప్పుడు రిటైర్డ్ చిన్న ఏజ్‌లో రిటైర్డ్ అయ్యానండి. నాకు 5 ఇయర్స్ ఎక్కువ పడింది డేట్ ఆఫ్ బర్త్. దానివల్ల 10థ్‌లో నాకు 20 ఇయర్స్ ఉన్నాయి. కానీ మా నాన్న చదవలేదు, అమ్మ చదవలేదు కాబట్టి మరి వాళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు. క్లాస్ ఫస్ట్ అని చెప్పుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సంతోషపడేదే తప్ప, నాన్నకి వేలు ముద్రేసేది తప్ప, నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు చెప్తే కోర్టులో పెట్టినా కానీ నాకు సక్సెస్ కాలేదు. నా ఫేవర్లో రాలేదండి. మరి డేట్ ఆఫ్ బర్త్ మార్చరంట, నేమ్ మారుస్తారంట. సరే, ఇప్పుడు నేను ఒకటి మట్టిలో మాణిక్యంలో మీకు ఆ, పాట మీద రాశాను, అది చూడండి. గురుమాటే శిశుమాటై చదవాలి, చెప్పింది నువ్వుంటూ రాయాలి. గురుమాటే శిశుమాటై చదవాలి, చెప్పింది నువ్వంటూ రాయాలి. ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ. ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ. వర్ణమాలను నేర్వాలి, పదాల కూర్పు చేయాలి, గురువును అనుకరించాలి. గురుమాటే శిశుమాటై చదవాలి, చెప్పింది నువ్వంటూ రాయాలి. ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ వర్ణమాల. అదేవిధంగా నేను ఎక్కువగా ప్రైమరీకి ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాము అనంటే, ప్రైమరీ అనేది పిల్లల చదువుకు అది నాంది. అంటే ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఇల్లుకి మరి పునాది ఎట్లాగో ఆ రకంగా ప్రైమరీ స్టడీ వాళ్ళకు పటిష్టమైనదిగా, దాంట్లో బాగా వాళ్ళు ఎదిగిన వాళ్ళుగా ఉంటే మరి పై చదువులు, ఉన్నత చదువులు అవలీలగా చదువుతారు వాళ్ళు. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ప్రై ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఇవ్వాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. అందుకే చేస్తాను. థ్యాంక్ యూ.